రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, గతించిపోయినటువంటి ఉదయం నుంచి ఈ క్షణము వరకు మమ్మల్ని కాపాడినందుకు, రక్షించినందుకు స్తోత్రాలు ప్రభువా. అవును నాయన, ఎంతోమంది ఈ రాత్రి కాలంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు, శోధనలో పడి ఉన్నారు, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కుటుంబ సమస్యలను బట్టి దుఃఖిస్తూ ఉన్నారు. అయినప్పటికీ తండ్రి, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా ప్రయాణాల్లో రక్షించారు, మా ప్రతి పరిస్థితిని అనుకూలంగా మార్చారు, ప్రతి అవసరతను తీర్చారు. అయా, మమ్మల్ని పోషించారు, నడిపించారు, దీవించారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ రాత్రిన సజీవులుగా మరొకసారి ఈ విధంగా నిలవబెట్టుకొని మీ పాద సన్నిధిన మేమందరము ప్రార్థించుకునే ఈ యొక్క విలువైన అవకాశం దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము అని కీర్తనల గ్రంథం 108వ కీర్తన 12వ వచనంలో భక్తుడైన దావీదు కీర్తిస్తున్నట్లుగా, అయా ప్రభువా, ఈ రోజున మనుషుల సహాయం కోసం అనేక మంది బిడ్డలు వేచి చూసి అలసిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. వారు సహాయము చేసినప్పటికీ స్థితిగతులు మారలేదు ప్రభువా, పరిస్థితులు మారలేదు నాయనా. మనుషులు ఏమి చేయలేని నిస్సహాయులు, కానీ మీరు నాయనా సమర్థవంతమైన దేవుడవు, అద్భుతాలు చేయగలిగిన దేవుడవు, కార్యాలు చేయగలిగిన దేవుడవు. శత్రువులను జయించుటకు మాకు సహాయమును అనుగ్రహించగలిగిన దేవుడవని ఈ రాత్రి కాలంలో ప్రార్థిస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి మీరు సహాయము చేయండి. వారికున్న శత్రువు వంటి సమస్యలను ఎదిరించగలిగినటువంటి కృప వారికి దయచేయండి నాయన. అయా, ఈ రాత్రి కాల ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే నమ్మి విశ్వసించి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా అడుగుతున్నాం. పేరు పేరున ప్రార్థన చేస్తున్నాము. సహాయము దయచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ఏ విషయంలో మీకు ఈ రాత్రిని మొరపెడుతున్నారో ఆ మొరను విని జవాబును దయచేయండి నాయన. అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఉంటూ ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాము. అయా, ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాము. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ బలహీనత ఉన్నా కానీ యేసునామంలో సంపూర్ణ స్వస్థత దయచేయండి, మంచి ఆరోగ్యము దయచేయండి. ఐసీయూలలో ఉన్న వారిని విడిపించండి. ఎవరైతే ఆపరేషన్స్ కోసం ఉంటున్నారో ఆపరేషన్స్లో సహాయము దయచేయండి. ఎవరైతే భయంకరమైన వ్యాధులు కలిగి ఉన్నారో ఆ వ్యాధుల నుంచి విడిపించండి. అంధకార దురాత్మ క్రియలను యేసు నామంలో లయపరచండి. సంపూర్ణమైన ఆశతో ప్రతి బిడ్డను కూడా నింపమని అడుగుతున్నాం ప్రభువా. గర్భఫలము లేనటువంటి భార్యను, భర్తను మీరు దర్శించండి. వారి లోపాలు సవరించబడి గర్భఫలాన్ని పొందుకునే కృప దయచేయండి. అయా, అప్పులు కలిగి ఉన్న వారిని బట్టి అడుగుతున్నాము. అప్పులను కొట్టివేయండి నాయనా. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించండి. నూరంతలుగా ఫలించుటకు కృప దయచేయండి. వారి ఉద్యోగ వ్యాపార పరిచర్యలను అభివృద్ధి పరచండి నాయన. అదేవిధంగా ఎవరైతే కుటుంబాల్లో సమస్యలతో, గొడవలతో ఉన్నారో, ఒకరినొకరు అర్థం చేసుకోలేక వారి యొక్క కుటుంబ జీవితాన్ని రోడ్డు పాలు చేసుకుంటున్నారో ఆ కుటుంబాలను దర్శించి సమాధానముతో వారిని నింపండి. అయా, భార్యాభర్తల మధ్య గొడవలు, రక్త సంబంధికులకు మధ్య గొడవలు, యవన బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య ఉన్నటువంటి ఆ గొడవల నుంచి విడిపించండి. అదేవిధంగా ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారందరినీ దీవించండి. వారు చేస్తున్న ప్రతి కార్యమును ఆశీర్వదించండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉండగా వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, ఆ పాస్పోర్ట్స్లలో, ఇంటర్వ్యూస్లలో
మీరు తోడై ఉండండి ప్రభువా. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండగా మంచి జాబ్ దయచేయండి. ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో సాటి అయిన సహాయమును మీరే అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, క్షేమాన్ని దయచేయండి తండ్రి. కోర్టు కేసుల్లో చిక్కుబడిన ప్రతి బిడ్డకు ఆ కేసులన్నిటి నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా పెన్షన్స్, ప్రమోషన్స్, లోన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు అయ్యా. వాటన్నిటిని మీ చిత్తంలో వారికి వచ్చులాగున, అనుగ్రహింపబడులాగున కృప దయచేయమని అడుగుతున్నాం. మారు మనసు లేని ప్రతి ఒక్కరిని దర్శించి వారందరికీ మారు మనసు దయచేయమని, చెడు వ్యసనాల నుంచి విడిపించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా మా భారతదేశాన్ని, ప్రజలను, సైనికులను దీవించండి అయ్యా. ఈ రాత్రి కాలంలో మేము సేద తీరబోతున్నాము. మంచి నిద్ర దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవరికి లేకుండా కృప చూపించండి అయ్యా. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఎటువంటి కలవరము, భయము, కృంగుదల ఏ బిడ్డ హృదయంలో లేకుండా సుఖంగా సేద తీరడానికి కృప దయచేయమని అయా, మరల ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా చేర్చి ఈ నామాన్ని ఆరాధించగలిగే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.